తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు సిపిఐ నారాయణ. కల్తీ జరిగిన మాట వాస్తవమే అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాని నెయ్యి వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకోకూడదని హితవు పలికారు నారాయణ. దోషులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి వెళ్ళి. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి.